అన్న జైలు నుండి థ్యాంక్స్ చెప్పుకోలేకపోతున్నాడు కానీ మడిమే తిప్పకుండా చెల్లె నడిచిన నడకకు వచ్చిన రికార్డుకు నీ పాదం మీద పుట్టుమచ్చనై తోడబుట్టిన రుణం తీర్చుకుంటా చెల్లెమ్మా అని పాటేసుకుంటుండే. మరి అందించిన మాట కోసం ఎటువంటి లాభం చూసుకోకుండా దగ్గర 3000 కిలోమీటర్లు తిరిగి ఇంకా తిరుగుతూనే ఉంది. ఇదే నడక కాశ్మీర్లో మొదలు పెట్టుంటే ఇప్పటికీ కన్యాకుమారి చేరుతుండే. ఒక మహానేత బిడ్డే, ఒక జననేత చెల్లె, జగనన్న వదిలిన బాణం. గుర్తుపట్టినరా ఎవరి గురించి చెప్తున్నావా? గా షర్మిలమ్మదే ఈ వార్త. 212 రోజులు ఇరాం లేకుండా 2834 కిలోమీటర్లు నడిచిందంట. ప్రపంచం మొత్తం భూతద్దం పెట్టి ఎతికినా ఈ తరికెలా నడిచిన ఆడి మనిషి లేదంట, ఒక్క షర్మిలమ్మ తప్ప. ఇది గిన్నీస్ బుక్కులెక్కే ముచ్చటనంట. 13 జిల్లాలల్లా 1680 ఊర్ల మీదికెళ్ళి నడిచి నడక రికార్డు రాసిందంట. ఎవరన్నా ఏ పని చేసినా ఎందుకు చేస్తారు, ఏమన్నా వస్తదేమో అని చేస్తారు. కానీ షర్మిలక్క ఏమన్నా ఆశించి చేస్తుందా అంటే అది లేదు. రాజన్న ఆత్మశాంతి కోసం, జగనన్న జైలు విముక్తి కోసం అలు పెరగకుండా పోరాటం చేస్తుంది. కాలుకు పుండ్లైన బొక్కలు బెనికినా చెల్లె మాత్రం జనకలే. కనిపించిన మనిషినల్లా వదలకుండా అన్నొస్తాడు ధైర్యం గుండుండ్రి అని గుండె మీద చెయ్యేసి మరీ చెప్తున్నది. పుట్టింటోళ్ళు ఇచ్చిన కట్నం తీసుకొని అత్తగారింట్లుండాల్సిన ఆడవిల్ల అన్నను ఆగం చేసిండ్రు అని ఏడాది నుంచి ఆత్రపడుతున్నది. ఫ్యాన్ గుర్తు పార్టీల పదవి లేకున్నా, ఇక ముందు కూడా వస్తదనే ఆశ లేకున్నా అలు పెరగకుండా అడుగులేస్తూనే ఉంది. కాంగ్రెస్ వాళ్ళొక దిక్కు, తెలుగుదేశం వాళ్ళొక దిక్కు షర్మిలమ్మను తిడతనే ఉన్నారు. ఆస్తులు సంపాదించుకున్నారని ఒకరు, ఏటీఎంల లూటీ పైసలతోని పాదయాత్ర చేస్తుందని ఒకరు మస్తు మాటలు అన్నారు. అన్నమోయవలసిన నిందలన్నీ చెల్లెనే మోసింది, మోస్తనే ఉంది. ఏడికి పోయినా జగనన్న చెల్లెని, రాజన్న బిడ్డని అని చెప్పుకున్నదే గాని బ్రదర్ అనిల్ భార్యని అని మాత్రం చెప్పుకోలే. ఇయాల రేపు తల్లిగారింట్లోకి వెళ్ళి అత్తగారింటికి పోయిందంటేనే ఆడబిడ్డ చక్కగా పట్టించుకోదు. అటువంటిది తోడ పుట్టిన అన్న కష్టాలల్లున్నాడని పాదయాత్రలు చేసి ప్రజలను కలుస్తున్నది. పుట్టింటికి దూరమై, మెట్టింటికి దూరమై, జనానికి దగ్గరై షర్మిలక్క ఏం సాధించిందో ఏమో గాని రికార్డు మాత్రం వచ్చి వల్లెవడ్డది. ఇన్ని రోజులు నడక నడిచినందుకు షర్మిలక్క లొల్లి ప్రభుత్వం షోలకు ఎక్కకున్నా గిన్నీస్ బుక్కోల కంట్లు మాత్రం పడ్డది. ఆడబిడ్డ ఆత్మఘోష అర్థం చేసుకున్నారు. నీ అటువంటి నడక ప్రపంచంలో ఎవ్వరు నడవలే బిడ్డ, నీ పేరు బంగారు అక్షరాలతో రాసుకుంటామంటుండ్రంట. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని ఏ చెల్లె చేస్తది ఎంత కష్టం, ఎవరు ముందుకొస్తారు? చిలక ఏ తోడు లేక ఒంటరి నడక